internal structure of the heart to external structure of the heart. Now we are going to learn about the external structure of the heart. This is the heart. What is the shape of the heart? Triangle inka pear shape. What is it? Pear shape. It is also our fist size. Our fist size. See, all of you see. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ హార్ట్ ని కవర్ చేస్తే ఒక లేయర్ ఉంది. ఈ లేయర్ పేరు ఏం చెప్పాము? ఎన్ని లేయర్స్ ఉంటాయి? 2 లేయర్స్. ఈ పెరికార్డియల్ లేయర్ మధ్యలో ఏముంటది చెప్పాము? పెరికార్డియల్ ఫ్లూయిడ్. ఇట్ ప్రొడక్ట్స్ ది హార్ట్ ఫ్రమ్ ది సాక్స్. సాక్స్ నుంచి అగాథాల నుంచి ఈ హార్ట్ ఏం చేస్తుంది? ప్రొడక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ లేయర్ని తీస్తున్నాము కదా, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లేయర్ని ఇలా రిమూవ్ చేసేటప్పుడు హార్ట్ ఇది ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్. హార్ట్లో ఎన్ని గదులు ఉంటాయని చెప్పాము? 4 ఛాంబర్స్. 2 chambers, upper 2 chambers are called lower 2 chambers are called ventricles. Come here, you come here Ramya. ఇగోండి ఇట్లా టచ్ చేయండి. ఇది టచ్ ఎలా ఉంది? మెత్తగా అంకా ఎలా ఉంది చెప్పు? చిన్నగా పలుచగా ఉంది చూడండి. ఇది ఎలా ఉంది? ఇది టచ్ చేయి ఒకసారి. చూసేసరికి మీకు ఎలాగా ఉంటుంది? ఇది 2 auricles are smaller and thinner, and at the same time 2 ventricles are thicker and bigger. Okay, these 2 are bigger than the auricles. Okay, and same time thicker than the auricles. ఈ రెండు దగ్గరగా ఉంటాయి, థిక్గా ఉంటాయి. అలాగే ఈ రెండు తీసుకుంటే ఎలాగ ఉంటాయి దీంతో కంపారిజన్ చేసేటప్పుడు? ఇక్కడ చూస్తేనే మీకు కనిపిస్తుంది కదా. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏ స్మాల్ లైక్ వెజల్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఆన్ ది హార్ట్. దీస్ ఆర్ ది coronary arteries. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మేడం గారు ఏంటది ఏదది పిల్ల మేడం ఆపాలా? అది కరోనరీ ఆర్టరీస్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కరోనరీ ఆర్టరీస్ కనిపిస్తున్నాయా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇవి కరోనరీ ఆర్టరీస్. ఇగోండి ఇలాగా. ఇవి ఎలాగా చాలా సన్నగా చూడండి. ఇగో నేను పుల్ల పెట్టి చూసారా? ఈ నీడిల్ పెట్టాను చూసారా? ఇదిగో ఇది. వీటిలోని కానీ ఫ్యాట్ కానీ ఏదైనా పెరిగిపోయినట్లయితే మనకు హార్ట్ అటాక్స్ అవి వస్తాయి. తర్వాత ఇవి ఏం చేస్తాయంటే హార్ట్ ఫంక్షనింగ్ కావాల్సిన బ్లడ్ని ఏం చేస్తాయి? సప్లై చేస్తాయి. కరోనరీ ఆర్టరీస్, కరోనరీ ఓకేనా? ఈ రెండు హార్ట్కి కావాల్సినటువంటి బ్లడ్ని సప్లై చేయడము, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని, అలాగే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని మళ్ళీ కలెక్ట్ చేసుకోవడము చేస్తాయి అన్నమాట. ఇది ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్.